మొన్న మహేష్ బాబు అతి భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న వారణాసి రిలీజ్ అయింది. మరి అంత పెద్ద ఈవెంట్లో మన రాజమౌళి గారు ఒక స్పీచ్ ఇచ్చారు. మీరందరూ విని ఉంటారు. అది ఎలా అంటే మన సనాతన ధర్మం పైన ఒక చిన్న మాట, పెద్ద మాట, ఇది ఒక మాట అనేసారు. ఆ మాట ఎందుకు ఒకసారి వినండి. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఇప్పుడు మనం దేవుని పూజిస్తాం. దేవుడు లేనిదే మనం లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు లేనిదే మనం లేము. మరి ఆయన అంత పెద్ద స్టేజ్ పైన, అంత పెద్ద ఈవెంట్ పైన అన్ని కోట్లు కట్ చేసి తీసిన ఈవెంట్లో ఎంతో కోట్లాది మంది చూస్తారు. కోట్లాది దేవుడే నమ్మడంట అతను. మరి దేవుడే నమ్మనప్పుడు దేవుడి పేరు ఎందుకు ఇట్టుకున్నావు? దేవుని పేరు ఎందుకు ఇట్టుకున్నావు? సినిమాలో వారణాసి అని శివుని పేరు, శివుని జన్మస్థలం. అలా నువ్వు దేవుని పో. అసలు మహేష్ బాబు మనం మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయన కోసం చేయొచ్చు. మన నంది, మనం పూజించే నంది, అతని పైన మహేష్ బాబు కూర్చుడు. ఆయన కూర్చుడు. అసలు అలాంటి పోస్టర్లు రిలీజ్ చేయొచ్చు. ఆయన మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే అతను ఒక మంచి డైరెక్టర్ కాబట్టి మన తెలుగు సినిమాని, మన తెలుగు ధర్మం, సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చెప్తాడేమో అని అందరు ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాట అనడం పట్ల అతని పైన ఉన్న కొంచెం రెస్పెక్ట్ ఇట్లా వెళ్ళిపోయింది. నాకైతే మొత్తానికి వెళ్ళిపోయిందమ్మా. మంచి డైరెక్టరు, ఎంతోమందికి ఫ్యూచర్ ఇచ్చిండు. సరే, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, అంత పెద్ద కోట్లాది మంది ఉండడా, అది చెప్పడం ఎందుకు? నువ్వు దేవుడు అంటే నీ ఇష్టం లేదని చెప్పడం ఎందుకు? నీ మనసులో దాపెట్టుకోవడం ఎందుకు? సరే, దేవుడు ఇష్టం లేదు, మరి దేవుని పేరు ఎట్లా పెట్టుకుంటున్నావు? పెట్టుకోవద్దు. దేవుడు ఇష్టం ఉన్నప్పుడు దేవుని పేరు పెట్టుకోవు. ఎందుకు? మా తెలుగు వాళ్ళు సనాతన ధర్మం యూజ్ చేసుకొని మమ్మల్ని ఇక్కడ కొనమని దేవుని పేరు పెట్టారా?